కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి కుట్రలకు నిరసనగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇంకా ఇబ్రహీంపట్నం నుంచి మా కరస్పాండెంట్ అరవింద్ లైవ్ ధర అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి, అక్కడ నిరసనలు ఎలా కొనసాగుతున్నాయి? సురేష్, ఏదైతే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎక్కడ చూసినా వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పాల్పడుతుంది. ఒక దిక్కు యూరియా కొరుతున్నా, మరొక దిక్కు వరదల్లో ప్రజలు ప్రాణాలు పోతున్నా, మరొక దిక్కు 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వము నేడు సిబిఐ అని చెప్పి ఒక బూటక హామీతోని ఒక ఏదైతే అర్ధరాత్రి మధ్యలో దర్వన్నట్టు కూడా రేవంత్ రెడ్డి రాత్రి అసెంబ్లీ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అని దానిపైన రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది పనికిరాని ఒక వ్యవస్థను పట్టుకొని, పనికిరాని ఒక కేసును పట్టుకొని దీన్ని కూపిలాగే పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది ఏ విధంగా ఉందంటే అంటే కొండను తవి ఎలుకలను తీసే పరిస్థితి కూడా ఇలా కనిపిస్తుంది అనేది ప్రధానంగా కనిపిస్తుంది. అది ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఆదేశం మేరకు ప్రతి ఒక్క జిల్లాలో కానీ, మండలాల్లో కానీ, ఊర్లో కానీ, గ్రామాల్లో కానీ ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కదం తొక్కి ముందుకొచ్చి మా నాయకుని పైన ఏ విధంగా సిబిఐ కేసు అప్పచెప్తారని కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే బీడుబారిన భూములకు, తొండలు కూడా గుడ్లు పెట్టలేని భూములకు కూడా వ్యవసాయానికి కేసీఆర్ ప్రతి పంటకు నీళ్ళు ఇచ్చినందుకు కేసీఆర్ చేసిన పాపమా అనే విధంగా కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రైతాంగం కానీ మరియు తెలంగాణ రాష్ట్ర సమాజం కానీ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన బగ్గుమంటుంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దిక్కు ప్రజాపాలన పక్కన పెట్టి ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్కి కాంగ్రెస్ పార్టీకి పెట్టింది పేరు అన్నట్టు కూడా ఒకవేళ డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రారంభించి నడిపిస్తున్నారు. ఏదైతే కేసీఆర్ గారు ప్రతి ఒక్క గ్రామానికి నీళ్ళు ఉండాలి, ప్రతి ఒక్క రైతన్నకు నీళ్ళు ఉండాలి, సాగునీరు త్రాగునీరు ఉండాలి. గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణకు చేసిన ద్రోహం ఉందో దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా తీర్చాడు. కేవలం అంటే బడేబాయ్ చోటేబాయ్ అనే రేవంత్ రెడ్డి బడేబాయ్ నరేంద్ర మోడీతో కుమ్మక్కై మరి సిబిఐకి విచారణ ఇవ్వాలని కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. మరి సిబిఐ అంటే ఇది సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కాదు, ఇది చంద్రబాబు బీజేపీ కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ అనే విధంగా కూడా ఇప్పటికే గ్రామాలలో అందరూ ప్లకార్డ్స్ పట్టుకొని కూడా ఇదే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం బనకచెర్ల ప్రాజెక్టును తిప్పికొట్టడానికి, అంటే బనకచెర్ల ప్రాజెక్టును తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ నేతలు అందరూ కూడా బనకచెర్లతోని ఆంధ్ర రాష్ట్రానికి లాభపడుతుంది, కానీ తెలంగాణ రాష్ట్రానికి రైతాంగానికి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కేవలం తెలంగాణ గోదావరి జలాలు బనకచెర్లకు ఏపీకి తరలించే భాగంలోనే రేవంత్ రెడ్డి ఈ దీనికి పాల్పడుతున్నాడని కూడా ఇప్పటికే భారీ ఎత్తున కూడా అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు తెలంగాణ సమాజానికి ఒకప్పుడు తెలంగాణలో కనీసం ఒక రైతాంగానికి నీళ్లు లేక, పంట పొలాలు లేక వలసలు పోయింది చూసాము. కానీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా వలసకు పోయిన వాళ్ళు తిరిగి వచ్చి వ్యవసాయం చేసి తెలంగాణ రాష్ట్రానికే కాకుండా వేరే వేరే రాష్ట్రాలకు కూడా ధాన్యం పంపిణీ చేసిన వ్యవస్థ బీఆర్ఎస్ హయాంలో కనిపించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం మళ్ళీ వలసలు మొదలైనవి, ఆత్మహత్యలు మొదలైనవి, చేనేత కార్మికులు వలసలు మొదలైనవి, నిరుద్యోగుల ఆత్మహత్యలు మొదలైనవి, విద్యార్థులు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేపట్టారు, ఉద్యోగులు కూడా ధర్నాలు చేపట్టారు. ఏ వర్గం కూడా ప్రశాంతంగా లేదు, ప్రశాంతంగా ఉండలేదు కూడా. ఎందుకనంటే వారికి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవి కూడా నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ద్వంద్వ వైఖరిని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇది ఒక రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయని కూడా ప్రధానంగా తెలియవచ్చు. ఒకవేళ కేసీఆర్ కనుక ఆ రోజు నీళ్లు తేకుంటే ఈరోజు తెలంగాణ రైతాంగం ఏ విధంగా ఉన్నదో కూడా ప్రధానంగా తెలిసింది. గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ఇది వరద కారణంగా ప్రతి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నీరు కారణంగా మా పంటలు పండుతున్నాయి, మా జన్మ ధన్యమైంది, ఇలాంటి నీళ్లు కూడా మేము జీవితంలో తెలంగాణలో బతుకుని మేము చూస్తామని అనుకోలేదు. కానీ కేసీఆర్ చెప్పాడు చేశాడు కాబట్టి మాకు ఇంత ధైర్యం వచ్చిందని కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు గతంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతన్నలు ఊరేసుకొని చనిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా యూరియా కొరత మాత్రం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో భారీగా కనిపిస్తుంది. ఒకప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా కొరత అనే సమస్య కూడా ఉండకపోయేది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా మాత్రం యూరియా కొరత ఇప్పటికే తీవ్రంగా వాపవుతుంది. కానీ ఒక్క నాయకుడు పట్టించుకున్న పాపన పోలేదు. పోలీసులు లాఠీచార్జ్ చేయడం, మీనాక్షి నటరాజు గారిని దగ్గరికి వెళ్ళి యూరియా కొరత పైన గురించి అడిగితే కాంగ్రెస్ కార్యకర్తలు అడిగిన రైతు పైన మూకుమ్మడిగా దాడులు ఇవేందని కూడా ప్రశ్నించినప్పుడు కూడా ఒక్క నాయకుడు కూడా, ఒక మినిస్టర్ కూడా, ఒక ఎమ్మెల్యే కూడా ప్రాతినిధ్యం వహించి దానికి ఎందుకని కూడా ప్రశ్నించలేదు. కానీ కాళేశ్వరం పైన వేసిన కేసులు మాత్రం ఇవి పూర్తిగా చెల్లవు. సిబిఐ కూడా దీన్ని తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఆధారాలు లేని దీన్ని ఏ విధంగా
విధంగా నిరూపిస్తామని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలుస్తుంది. కేవలం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్లోనే భాగంగా ఈ కుట్రలు నడుపుతున్నారు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి పంట పొలాలకు కూడా నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ వల్లనే అని కూడా అది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గం కానీ తన సొంతూరులో కానీ యూరియా కొరతలు ఉన్నాయి. అక్కడికి వచ్చే నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఒక ప్రాజెక్టు నీళ్లతోనే కూడా అక్కడికి కూడా నీళ్ళు వస్తున్నాయని కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పటికే అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ రైతాంగం, రాష్ట్ర సమాజం కూడా సిద్ధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి మాత్రం తప్పకుండా గద్దె దింపే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్లో తప్పకుండా ఆయనకు బుద్ధి చెప్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరగలేదు, అది రాష్ట్ర ప్రయోజనాల హక్కుల కోసమే జరిగింది. నిజంగా అవినీతి జరిగితే అన్ని బ్యారేజ్లు ఎలా కట్టు, అంత అన్ని ఆయకట్టలు ఎట్లా కట్టు, అన్ని క్యూసెక్లర్ నీళ్ళు ఎలా వచ్చని కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుండి రైతాంగం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి బుద్ధి తెచ్చుకొనైనా కూడా ఇలాంటి మహానేత పైన, రాష్ట్ర సాధకుడి పైన కూడా ఇలాంటి నీచపైన రాజకీయాలు మానుకోవాలని కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రైతాంగము మరియు తెలంగాణ సమాజం కూడా బగ్గుమంటుంది. సురేష్, థ్యాంక్ యూ అరవింద్.